బహుశా ఏదో ఒక విషయాన్ని బట్టి నువ్వు చాలా చాలా వెయిట్ చేసి ఉంటావు, కనిపెట్టి ఉంటావు. ఉద్యోగం వస్తుందనో, గర్భఫలం వస్తుందనో, లేకపోతే వివాహం జరుగుతుందనో, లేకపోతే ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందనో, లేకపోతే సేవ అభివృద్ధి చెందుతుందనో, లేకపోతే సేవకుడిగా వెళ్ళాలనో, లేకపోతే ఎన్నో 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 ప్రయత్నాలు నీవు 2024వ సంవత్సరంలో చేసి ఉంటావు. కానీ నీ ప్రయత్నాలు ఫలితము సాధించలేకపోవచ్చు. నీ యొక్క ప్రయత్నాలు విఫలయత్నంగా మిగిలిపోయి ఉండొచ్చు. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరు ధైర్యము వహించి నిబ్బరంగా ఉండండి. ఎస్, మనము జీవితంలో ఏమి కోల్పోకపోయినా మనం కోల్పోకుండా ఉండాల్సింది ఒకే ఒకటి ఏంటి అని అంటే ధైర్యాన్ని మనం కోల్పోకూడదు. ఎల్లవేళలా అన్ని వేళలా మనం విడిచిపెట్టకూడనిది ఏంటంటే ధైర్యాన్ని మనం విడిచిపెట్టకూడదు.